హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు రంగోలీ బై సిఎస్హెచ్ఆర్ ఛానల్. అమ్మ తర్వాత నన్ను అంతగా ప్రేమించిన వ్యక్తి ఎవరు అంటే నా అన్నయ్య. చిన్నప్పుడు నాతో గొడవ పడిన వాడే, నేను ఏడిస్తే మొదటగా కన్నీళ్లు తుడిచినవాడు కూడా అతడే. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో రాము, లక్ష్మి అని అన్నా చెల్లెళ్ళు ఉండేవారు. రాము లక్ష్మి కంటే 5 ఏళ్ళు పెద్దవాడు. లక్ష్మి పుట్టినరోజు నుంచి రాము జీవితమే మారిపోయింది. చిన్న చెల్లిని ఎత్తుకొని ఊరంతా తిరిగేవాడు. ఇది నా చెల్లి, ఎవ్వరూ ఏడిపించకూడదు అని అందరికీ చెప్పేవాడు. లక్ష్మి కూడా చిన్నప్పటి నుంచి అన్నయ్య వెనకాలే తిరిగేది. రాము బడికి వెళ్తే అన్నయ్య నన్ను తీసుకెళ్ళు అంటూ ఏడ్చేది. అమ్మ నవ్వుతూ నువ్వు ఇంకా చిన్నపిల్లవే కదమ్మా అనేది. అన్నా చెల్లెలంటే ప్రేమ మాత్రమే కాదు కదా, గొడవలు కూడా ఉంటాయి. ఒకరోజు రాము కోసం అమ్మ 2 లడ్డూలు తెచ్చింది. లక్ష్మి వచ్చి ఒకటి తీసేసుకుంది. అది నాది అని రాము అరవడంతో నాకు కావాలి అంటూ లక్ష్మి ఏడ్చింది. ఇద్దరూ జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. చివరికి అమ్మ వచ్చి మీ ఇద్దరూ ఒక్కొక్కటి తినండి అని చెప్పింది. 5 నిమిషాలు తర్వాత ఇద్దరూ కలిసి కూర్చొని నవ్వుకుంటూ లడ్డూలు తిన్నారు. ఒకరోజు స్కూల్లో కొంతమంది పిల్లలు లక్ష్మిని ఆట పట్టించారు. లక్ష్మి ఏడుస్తూ ఇంటికి వస్తుండగా రాము చూశాడు. ఎందుకు ఏడుస్తున్నావు అడిగాడు. లక్ష్మి జరిగిన విషయం చెప్పింది. మరుసటి రోజు రాము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా చెల్లిని ఇంకోసారి ఏడిపిస్తే బాగుండదు అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఎవరూ లక్ష్మిని ఇబ్బంది పెట్టలేదు. లక్ష్మికి తన అన్నయ్య అంటే మరింత ప్రేమ పెరిగింది. ఒకరోజు వాళ్ళ నాన్న ప్రమాదంలో చనిపోయాడు. ఆ ఇంట్లో నవ్వులు ఒక్కసారిగా మాయమయ్యాయి. రాము అప్పటికి 10వ తరగతి చదువుతున్నాడు. కానీ కుటుంబం కోసం చదువు మధ్యలో ఆపి పనికి వెళ్ళాడు. లక్ష్మి ఏడుస్తూ అన్నయ్య నీ చదువు ఎందుకు ఆపేస్తున్నావు అంది. రాము నవ్వుతూ నువ్వు బాగా చదువు చాలు, నువ్వు డాక్టర్ అవ్వాలి, అదే నా కల అన్నాడు. ఆ రోజు నుంచి రాము తన కలలను పక్కన పెట్టి చెల్లి భవిష్యత్తు కోసం కష్టపడడం మొదలుపెట్టాడు. సంవత్సరాలు గడిచాయి. లక్ష్మి డాక్టర్ అయ్యింది. కాలేజీలో గోల్డ్ మెడల్ సాధించింది. అవార్డు తీసుకునే సమయంలో ఈ విజయానికి కారణం ఎవరు అని అడిగారు. లక్ష్మి స్టేజ్ మీదే ఏడ్చేసింది. నా విజయానికి కారణం నా అన్నయ్య అంది. తను చదువు వదిలేసి నన్ను చదివించాడు. అందరూ చప్పట్లు కొట్టారు. రాము ప్రేక్షకుల్లో కూర్చొని కన్నీళ్లు తుడుచుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత లక్ష్మికి పెళ్లి అయ్యింది. ఇల్లంతా సందడి. కానీ రాము మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు. కూతురుగా తయారైన లక్ష్మిని చూసి తన చిన్నప్పటి చెల్లి గుర్తొచ్చింది. పెళ్లి పూర్తయ్యాక లక్ష్మి కారు ఎక్కబోతుండగా రాము ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. కన్నీళ్లు దాచుకోలేకపోయాడు. లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి అన్నయ్య అని కౌగిలించుకుంది. ఇద్దరూ చిన్నపిల్లల్లా ఏడ్చేశారు. అక్కడ ఉన్నవాళ్ళు కళ్ళు చెమ్మగిల్లాయి. పెళ్ళైన తర్వాత కూడా లక్ష్మి ప్రతిరోజు అన్నయ్యకు ఫోన్ చేసేది. తిన్నావా, మందులు వేసుకున్నావా, ఎక్కువగా పని చెయ్యకు అని అడిగేది. రాము కూడా జాగ్రత్తగా ఉండు అమ్మ, ఏ కష్టం వచ్చినా ముందుగా నాకే చెప్పు అనేవాడు. ఒకరోజు రాముకు గుండెపోటు వచ్చింది. హాస్పిటల్లో చేరాడు. ఆ వార్త విన్న లక్ష్మి 100 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చింది. నువ్వు ఏడిస్తే నాకు నచ్చదు కదా అన్నాడు. లక్ష్మి అతని చేతిని పట్టుకుని నాకు నాన్న, అమ్మ, దేవుడు అన్నీ నువ్వే అన్నయ్య అంది. రాము కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. అన్నా చెల్లెళ్ళ బంధం రక్త సంబంధం మాత్రమే కాదు, అది స్నేహం, త్యాగం, రక్షణ, ప్రేమ, బాధ్యత, ఆప్యాయతల కలయిక. చిన్నప్పుడు గొడవ పడతారు, పెద్దయ్యాక దూరంగా ఉంటారు. కానీ కష్టం వచ్చినప్పుడు ముందుగా గుర్తొచ్చేది అన్నా చెల్లెళ్ళే. అన్నయ్య చెయ్యి పట్టుకొని నడిచిన చెల్లి ఎప్పుడూ ఒంటరిగా ఉండదు. చెల్లి ప్రేమ పొందిన అన్నయ్య ఎప్పుడూ బలహీనుడు కాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.